హలో గాయ్స్, చికెన్ ఫ్రై ఎయిర్ ఫ్రైయర్ లో ఆయిల్ లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో. సో అసలు ఒక్క చుక్క ఆయిల్ కూడా పడలేదు, చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. సో ఫస్ట్ మనమైతే మ్యారినేషన్ కి ఇలా నేను 4 చికెన్ డ్రమ్ స్టిక్స్ అయితే తీసుకున్నాను. సో వీటికి మనం ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మసాలా అంతా లోపలికి వెళ్ళి చికెన్ టేస్టీగా ఉంటది, సప్పగా లేకుండా. మ్యారినేషన్ కి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ క్యూమిన్ పౌడర్ అండ్ 1.5 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. పీసెస్ కి పట్టేలాగా ఒక 5 మినిట్స్ అయితే మనం బాగా వీటికి మొత్తం కలుపుకోవాలన్నమాట, ఈ మసాలాస్ అన్నిటిని. అలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకొని బాగా పట్టేలాగా చికెన్స్ కి కలుపుకోవాలన్నమాట. సో ఒక 5 మినిట్స్ చికెన్ అన్నిటికీ బాగా మసాలాస్ తో కలిపేలాగా బాగా కలుపుకోవాలి. వీటిని కలిపి పక్కన పెట్టుకోవాలి. సో మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఇలా ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకున్నాము. యూజువల్ గా అయితే ఫాయిల్ వేసుకొని ఆ ఫాయిల్ మీద చికెన్ పీసెస్ పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ గా చికెన్ పీసెస్ ని ఎయిర్ ఫ్రైయర్ లో పెట్టేసుకోవచ్చు అనమాట. నేను ప్రెసెంట్ అయితే డైరెక్ట్ గానే పెట్టేస్తున్నాను ఈ చికెన్ పీసెస్ ని. సో ఇలా ఆర్డర్ గా అరేంజ్ చేసుకుంటే మనకి బాగా కుక్ అవుతాయి, వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. అసలు మనకి ఆయిల్ కూడా ఏం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మిగిలిన మసాలాస్ ని ఇలా చికెన్ పీసెస్ మీద స్ప్రెడ్ చేసుకుంటే చాలన్నమాట. బాగా కుక్ అవుతుంది ఈ మసాలా కూడా, వరి అవ్వాల్సిన అవసరం అయితే అసలు ఉండదు. సో మంచిగా ఇలా అరేంజ్ చేసుకున్నాక ఇంకా మనం టెంపరేచర్ అయితే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ వింగ్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ టెంపరేచర్ వచ్చి 400 డిగ్రీస్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ బై డిఫాల్ట్ 400 ఉంది. అండ్ ఇంకా టైమర్ వచ్చి 30 మినిట్స్ పెట్టుకోవాలి. 30 మినిట్స్ అయితే చాలు, బాగా కుక్ అయిపోతాయి. సో ఫస్ట్ ఇక్కడ ఒక లైట్ కనిపిస్తుంది కదా, అది ఆన్ చేస్తే మనకి విజిబుల్ అవుతుంది అనమాట చికెన్ ఎంత వరకు కుక్ అయింది అని. ఆ తర్వాత ఇంకా స్టార్ట్ చేసేసి ఫస్ట్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేయాలన్నమాట. 15 మినిట్స్ తర్వాత చికెన్ ని నెక్స్ట్ సైడ్ కి తిప్పుకొని కుక్ చేసుకోవాలి. సో 15 మినిట్స్ అవ్వగానే ఇప్పుడు చికెన్ ని ఓపెన్ చేసి వీటన్నిటిని సెకండ్ వైపు కి తిప్పుకోవాలన్నమాట. సో ఇలా తిప్పుకుంటే మనకి రెండో సైడ్ కూడా బాగా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ కుక్ అయింది, హాఫ్ కుక్ అయింది. సో రెండో సైడ్ కూడా కుక్ అవుతుంది ఇలా తిప్పుకుంటే. సో ఇంకా అలా తిప్పేసుకొని పెట్టేసి ఎయిర్ ఫ్రైయర్ లో ఒక 15 మినిట్స్ వెయిట్ చేసేస్తే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఇంకా అలా 30 మినిట్స్ అయిపోగానే ఇంకా మన చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా కుక్ అయిందో అండ్ చూడడానికి ఎంత చాలా బాగుందో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఒక స్మోక్ ఫ్లేవర్ తో. అయితే మీరు డెఫినెట్ గా ఈ రెసిపీని ట్రై చేయండి ఎయిర్ ఫ్రైయర్ లో. అండ్ ట్రై చేసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి. ఆ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ టు నెల్లూరు అమ్మాయి వ్లాగ్స్ అండ్ సపోర్ట్ మీ. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా చేస్తాను అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.